రైట్ మాజీ మంత్రి జోగి రమేష్ కి సంబంధించిన కుటుంబ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారింది. ఇక జోగి కుటుంబానికి సంబంధించి ఇప్పుడు వీడియోలు మొత్తం మీద ఇటు సోషల్ మీడియాలో రచకెక్కుతున్నాయి. ఇక తండ్రి జోగి రమేష్ వర్కర్ని తప్పుపట్టాడు రాజు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన వీడియో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇటు రైట్ ప్యానెల్ లో ప్లే చేస్తా ఉంది. జోగి రమేష్ కు కుటుంబానికి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా మటుకు వివాదాలు బయటకు వచ్చాయి. సో ఇందులో భాగంగానే కుటుంబ వివాదం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. మొత్తం మీద తన కొడుకు వ్యవహారం పైన ఇటు కుటుంబ పరువు రచ్చకీర్చిందని అనుకోవచ్చు. ఇటు కోడలి వ్యవహారం అటుకే కొడుకు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇది చిలికి గాలవారిగా మారినటువంటి అంశంగా కనిపిస్తోంది. రైట్, మొత్తం మీద ఇటు తండ్రి అలాగే తన కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా తనకు అన్యాయం జరిగిందంటూ కూడా అటు కొడుకు రాజు కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద ఒకరికొకరు తనుకునే స్థాయిలో ఈ యొక్క వీడియో ఇప్పుడు బయటకు వైరల్ అవుతా ఉంది. నీవే జరిగిన అన్యాయమే కానీ కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. పుణ్యానికి వచ్చిందా కాకుండా నీవే జరిగిన అన్యాయమే కానీ కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు. రైట్, ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం వీడియోలు వైరల్ గా మారాయి. జోగి రమేష్ కుటుంబం ఆయన కోడలు మేఘన కుటుంబం మధ్య కూడా జరిగినటువంటి చర్చలకు సంబంధించినటువంటి వీడియోలు ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక వీడియోలలో జోగి రాజు తన తండ్రి జోగి రమేష్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తన భార్య మేఘనకు అన్యాయం జరిగిందంటూ కూడా అంగీకరిస్తూ ఆమె పడ్డ బాధ తమకు తెలియదంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, మొత్తానికి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకిచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మనం విజువల్ చూసే విధానం బట్టి అంటే ఈ వీడియో సుమారుగా ఒక 6 months బ్యాక్ తెలుస్తుంది. అయితే ఆ క్రమంలో ఈ వివాదం సుమారుగా సంవత్సరం నుండి వీళ్ళిద్దరు వివాదం కొనసాగుతూనే ఉంది. చాలా వరకు చర్చలు జరిగాయి, కానీ విఫలం అవడంతోనే ఇప్పుడు ఈ వివాదం బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసుకుంటే 15 రోజుల కిందట మేఘన ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది. దాంట్లో సుమారుగా 11 మందిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మేఘన గత కొద్ది కాలంగా ఇబ్బందులు పడుతుంది. ఆ నేపథ్యంలో చాలా వరకు పంచాయతీలు పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా పెట్టడం జరిగింది. అయితే రాజు వ్యవహార శైలి చూసుకుంటే ఖచ్చితంగా నీకు అన్యాయం జరిగింది, అన్యాయం సంగతి నీకే తెలుసు అన్నట్టుగా అక్కడ స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అయితే అన్యాయం జరిగింది ఏంటి, అసలు గతంలో ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఏం వాదనలు వచ్చాయి, ఎందువల్ల వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అనేది కూడా కొంత గోప్యంగా ఉంచారు. ఇప్పటికే జోగి రమేష్ ఇప్పుడు దీని మీద ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. కేసు నమోదైన తర్వాత కూడా ఎక్కడ ఫ్యామిలీ విషయం సంబంధించి ఇప్పుడే సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా ప్రసారాల ద్వారా చాలా వరకు జరిగినప్పటికీ దీని మీద ఎక్కడా వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా లేదు. అంటే కేసు నమోదైన తర్వాత కొంత ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. ఎటువంటి బయట కార్యక్రమాలకు కూడా రాని పరిస్థితి అయితే ప్రస్తుతం జోగి రమేష్ చేస్తున్న పరిస్థితి. చాలా వరకు ఇంటికే పరిమితం అయిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ వివాదం రోడ్డు మీదకే రావడంతో కొంత ఇబ్బందికరంగా మారింది అనేది కూడా పూర్తిగా అక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి అక్కడ ఉన్న దగ్గరగా ఉన్న కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ వీడియో సంచలనంగా మారింది. మనకి ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియో బయటికి రావడం, అదేవిధంగా ఇప్పుడు గత కొద్ది కాలంగా తమ కోడల మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంట్లో నెలకొన్నాయి అని కూడా ఈ వీడియో ద్వారా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే
దీని మీద చాలా వరకు క్లారిటీ ఇవ్వాల్సింది మేఘనే. మేఘన అసలు గతంలో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఉన్న సమయంలో సుమారుగా పెళ్ళైన తర్వాత 3-4 నెలల వరకే ఆవిడ జోగి రమేష్ ఇంట్లో ఉన్నది అని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఆ తర్వాత నుండి విభేదాలు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, తరచూ తమ పుట్టింటికి వెళ్ళిపోవడం, సూర్యాపేటలోని తమ పుట్టింటికి వెళ్ళిపోవడం జరుగుతున్న నేపథ్యంలో పెద్దల మధ్య 2-3 సార్లు పంచాయతీ జరిగింది. ఇద్దరు కలిసి ఉండాలని కూడా చెప్పడం జరిగింది, కానీ అది నిలబడలేదు. చాలా వరకు కొన్ని ఆరోపణలు అయితే రాజు మీద చాలా వరకు చేశారు మేఘన. అయితే అవన్నీ ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు అనేది ప్రస్తుతం కేసు పెట్టారు కాబట్టి దాని మీద ఎటువంటి పోలీసులు అయితే పూర్తిగా ఆ డేటా తీస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అయితే ఈ వీడియో వైరల్ గా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, మొత్తం మీద అయితే రాజకీయ దుమారంగా వాడే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే మాజీ మంత్రి అది కూడా జోగి రమేష్ అసలు ఎటువంటి చిన్న అవకాశం వచ్చినా ప్రతిదీ ఇష్యూ చేసే వ్యక్తి. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా అధికార పక్షం చాలా వేగంగా ఈయన మీద మాట్లాడుతున్న పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు చాలా మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు జోగి రమేష్ పై తమ కుటుంబ చక్కదిద్దుకొని వ్యక్తి రాజకీయంగా జనాలకి ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు మాటల యుద్ధం అయితే నడుస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఖచ్చితంగా జోగి రమేష్ కి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గడ్డు కాలం అనే చెప్పాలి. కుటుంబ విషయం, ఇంత పెద్ద కుటుంబ విషయం అంటే రాజీవ్ కూడా రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో చురుగ్గా ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రాజీవ్ కి అదేవిధంగా వాళ్ళ అతైన జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా కొంత రాజకీయ పరంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. ఉద్దేశంతోనే చేస్తుంది అది తెలిసి విజయ్ లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సావకాశం నేను సావకాశమే ఎక్కడ ఇప్పుడే పట్టుకున్నాను నేను. ఏం చూద్దామా ఆయన అట నువ్వు తిండి లేకట సాతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు. ఎంతమంది నువ్వు నోటికి ఎంత వస్తే అంత డబ్బుల కోసం వచ్చిదా మీరు? డబ్బుల కోసం రామాలా? నేను తెలుసుకున్నాక అన్న అందరం ఉందాం, ఉన్న నీ ఎన్నో ఉందా డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించినా ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తున్నా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించినా అన్ని నా మనసులో ఉన్నాయి. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకోవచ్చు. అదే కదా, సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లల్ని ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం అని మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషికి పెట్టినట్టు పెడతా ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మన తిండికి లేక పంపిస్తుంది, నా తిండికి లేక ఇంటికి వచ్చింది నా బిడ్డ ఏమన్నా